ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, చిన్న మందగా నా ప్రభ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మీకు మాత్రమే తెలుసయ్యా. మా మీద దయించి మా మీద కనికరించి నా ప్రభ మమ్మల్ని అందరినీ నా తండ్రి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే నా ప్రభు మా మీద దయించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు నా ప్రభ సమస్తము ఎరిగి ఉన్న దేవా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి మొదట వారిని సరిచేసి నా ప్రభ ఆ సమస్యల నుంచి బిడ్డలు నా తండ్రి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. సుజాత సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నర్సింగ్ జాబ్ కోసం నా ప్రభ, సెంట్రల్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అమ్మ ప్రిపేర్ అవుతున్నాను ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. మీ జ్ఞానం అయితేనే మంచి జాబ్ నా ప్రభ, కోరుకున్న జాబ్ బిడ్డ పొందుకునేది. ఏది సరైందో ఏది సరైంది కాదు, ఎక్కడ సమస్యలు వస్తాయో ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయో మాకైతే తెలియదయ్యా. సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డ మీద దయించి నా ప్రభ ఆ ఉద్యోగం సంపాదించడానికి మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. దయగల దేవా, మీ చిత్తమైతే మంచి జ్ఞానాన్ని బిడ్డకిచ్చి ఆ ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ అమ్మా నాన్న నా ప్రభ హాస్పిటల్కి వెళ్తున్నారమ్మా చెకప్ కోసం, ప్రయాణం కోసం ప్రార్థించమన్నప్పుడు, నార్మల్ రిపోర్ట్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభ తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమాపణ అడిగి నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి క్షేమంగా తిరిగి గృహాలకు చేరుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ వాళ్ళు నా తండ్రి ఎవరైతే హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నారో నా తండ్రి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభ ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చేలా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. ఎంత మంచి హాస్పిటల్లో చూపించుకున్నా, ఎంత సీనియర్ డాక్టర్లు నా ప్రభ మాకు ట్రీట్మెంట్ చేసినా సరే స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచి కదయ్యా. నార్మల్ రిపోర్ట్స్ ఎలాంటి రిపోర్ట్స్ అయినా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. బిడ్డల మీద దయించి కనికరపడి నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా కృప చూపించండి. తిరిగి నా ప్రభ తిరుగు ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమందిని అడిగినా నేను చేయదగిన పని వంట పని దొరకట్లేదమ్మా అని నా ప్రభ ఎంతో బాధపడుతున్నాడు. మీకు తెలుసు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్న దేవా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభ బిడ్డ జారిపోయి ఉంటే వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. నేనేదో భక్తి గలదాన్ని, మేమేదో నీతిమంతుడు అని కాదు నా తండ్రి. తెలియదయ్యా, తెలుసో తెలియకో నా ప్రభ ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. తెలుసో తెలియకో మనుషుల మీద ఆధారపడ్డాడేమో, దయతో క్షమించి నా తండ్రి. పని నా ప్రభ త్వరగా దొరికేలా మీ కృప అనుగ్రహించండి. ఆ బిడ్డ నా ప్రభ పని దొరికితేనే నా తండ్రి కుటుంబాన్ని పోషించగలడు కదా నా తండ్రి. సమస్తము మీకు తెలుసయ్యా, మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి. దయగల దేవ ఆ కుటుంబం మీద నా ప్రభ దయించి నా తండ్రి చేసే పని నా ప్రభ చేయదగిన పని, వంట పని మంచి హోటల్లో నా ప్రభ బిడ్డకు నా తండ్రి దొరికేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి కోసం సిస్టర్స్ నా ప్రభ గత జీవితం పూర్తిగా మర్చిపోయి నూతన జీవితం మొదలు పెట్టాలని, సంతోషంగా ఉండాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా. ఎందువల్ల నా ప్రభ మరి గతించిన కాలంలో నా తండ్రి గడిచిన దినాల్లో ఎందువల్ల నా ప్రభ బిడ్డలకు అంత వేదన కలిగిందో మీకు మాత్రమే తెలుసు.
ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభ. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభ ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, దయగల దేవా మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమించే దేవుడు కదా నా తండ్రి. అంత సిలువలో నా ప్రభు, అంత భయంకరమైన బాధ వేదనలో కూడా ఇంకాసేపు ఉంటే ప్రాణం పోయిందనగా తండ్రి నా ప్రభు మొరపెట్టుకున్నారయ్యా. మిమ్మల్ని కాపాడమని కాదు నా తండ్రి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని తెలియదయ్యా. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారిని క్షమించమని నా ప్రభు, వారి తరపున మీరు క్షమాపణ అడిగి నా ప్రభు ప్రాణం విడిచారయ్యా. అంత సున్నితమైన మనసు కదయ్యా మీది నా తండ్రి. అంత ప్రేమ కదా నా ప్రభు. దయగల దేవ బిడ్డల మీద కూడా దయించి నా తండ్రి. ఏదైనా విషయంలో తెలుసో తెలియకో బిడ్డ నా ప్రభు గడిచిన దినాల్లో ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి ఈ దినము నుండి నా ప్రభు నూతన జీవితం, నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన సంతోషాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మానసిక వేదన నుండి నా ప్రభు బిడ్డను విడిపించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి సునీత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, బిడ్డలు నా ప్రభ కష్టపడి చదివినా సరే, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా సరే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీ జ్ఞానం అయితేనే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయ్యా. మీ జ్ఞానం లేకుండా, మీ తోడు లేకుండా నా ప్రభు, మీ చిత్తం లేకుండా ఏది జరగదు కదా నా తండ్రి. ఒకవేళ మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళినా మాకు నష్టాలే జరుగుతాయి కానీ మాకు నా ప్రభు సరైన దారిలో సరైన ఆలోచన మేము చేయలేమయ్యా. దయగల దేవ బిడ్డల మీద దయించి నా తండ్రి. యవన కాలంలో మొదట మీ కాడిని మోసే బిడ్డల్లాగా వారిని మార్చి నా తండ్రి. లోకంలో బ్రతుకుతుంటే నా ప్రభ సరిచేసి నా తండ్రి సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ మీదే ఆనుకోవాలి, మీ మీదే ఆధారపడాలి. మీరు తప్ప ఎవరు వారికి సహాయం చేసేవాళ్ళు లేరు అని బిడ్డలు గ్రహించేలా వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి నిరాశ నిస్పృహల్లో ఉందో నా ప్రభు బ్రతకడానికి దారి చూపించమని ప్రార్థిస్తుంది. అంత పరిస్థితి నా ప్రభు ఏమొచ్చింది, ఎందుకు అంత బాధ నా ప్రభు బిడ్డ తండ్రి ఎందుకు ఎదుర్కొంటుందో నా ప్రభు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మేమే నా తండ్రి మీ మాట చొప్పున నా ప్రభు బ్రతకకుండా, మీ మాట చొప్పున ప్రవర్తించకుండా, మీ మాట చొప్పున నా తండ్రి మా అలవాట్లు మార్చుకోకుండా ఒకవేళ మేమే జీవిస్తున్నామేమో, మేం చేసిన తప్పు వల్ల మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడిస్తే ఒక నూతన సంతోషంతో ప్రతి దినము కూడా నా ప్రభు ఒక సంతృప్తితో మేము జీవిస్తాం. కానీ మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు కాబట్టి మానసికంగా కృంగిపోతున్నామయ్యా. దయగల దేవ ఆ బిడ్డలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేసి ఏ బాధ ఉందో, ఎక్కడ జారిపోయిందో బిడ్డలు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభ నూతన ఆలోచన, నూతన తలంపులు, నూతన ధైర్యాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి సంతోషకరమైన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి భర్తకు వ్యతిరేకంగా నా ప్రభ ఎవరైతే జీవిస్తున్నారో నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా మీ మాటకు వ్యతిరేకంగా జీవిస్తే రాబోయే నా ప్రభు ఉగ్రత నుండి ఎవరు తప్పించగలరయ్యా. బిడ్డలందరికీ ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. మేం చేసిన పనుల వల్లే కదా, మా క్రియల వల్లే కదా నా తండ్రి మాకు వస్తున్న ఈ సమస్యలన్నీ మేం చేసిన క్రియల వల్లే కదా నా ప్రభు. మా మాట నా ప్రభు సరిగా ఉండకపోతేనే కదా నా తండ్రి మీ కోపానికి మేము గురవుతాం కదా నా తండ్రి. దయగల దేవ తెలుసు తెలియక బిడ్డలు మాట్లాడుతున్న మాటలు క్షమించి భర్తకు లోబడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఏ అనారోగ్యంతో బిడ్డ బాధపడుతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ మొదట ఎక్కడ జారిపోయిందో, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించింది ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని అనుగ్రహించి నా ప్రభ దయించి నా తండ్రి స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అనేక సమస్యల గుండా వెళ్తున్నానమ్మా, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డ పక్షాన మీరున్నారు అనే ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. మీ చేతికి అప్పగించిన తర్వాత కూడా ఇంకా నా ప్రభు ఆలోచనలో ఉండకూడదు కదయ్యా. అపవాది తెచ్చే ఆలోచన యేసు నామములో తీసివేసి నా తండ్రి ఒక సంతోషాన్ని, ధైర్యాన్ని, నూతన ధైర్యాన్ని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు, నా బిడ్డల భవిష్యత్తు నా తండ్రి ఏర్పాటు చేసి ఉంటాడు అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని నా ప్రభు బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట
ఆమెకున్న దుఃఖాన్ని, మొదట ఆమెలో ఉన్న వేదనని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. నిరాశ నిస్పృహని తీసివేసి నా ప్రభ మీ వైపు తిరిగి మీ మాటలు విని, మీ మాటలు నా ప్రభ వాక్యం చదివి నా తండ్రి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ అప్పులు ఉన్నాయమ్మా తొలగాలని ప్రార్థించమని అడిగారు, ఒకసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయి. అన్ని అప్పులు ఎందుకు చేశాడు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో ఈ లోక జ్ఞానంతో అప్పులు చేసి బిడ్డ చేసిన తప్పుదైతే క్షమించి నా తండ్రి అప్పు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కష్టపడి పని చేసే హృదయాన్ని, పని చేయడానికి నా ప్రభ మంచి పని దొరికేలా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ సమృద్ధిగా బిడ్డ పొందుకుంటాడు, అప్పులన్నీ తీర్చుకోగలుగుతాడయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని ప్రార్థించమని అడిగిందో, సిస్టర్ రిజల్ట్స్ కోసం ప్రార్థించమని అడిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ తల్లి మీద మీ హస్తం వచ్చి తెలుసో తెలియకో నా ప్రభ వాక్యం నుండి తప్పిపోయి ఉంటుంది, దయతో క్షమించి ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభ. అలాగే సిస్టర్ రాసిన ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మంచి రిజల్ట్స్ రావాలన్నా మీ చిత్తమేగా నా తండ్రి. మీ జ్ఞానంతో రాస్తేనే మంచి రిజల్ట్స్ బిడ్డ పొందుకునేది నా ప్రభ. మీ ఎడల నమ్మకాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాం. అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని మాలోకి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ కోటేశ్వరి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వాళ్ళ బాబుకు నా ప్రభ కౌన్సిలింగ్ ఉందని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ బిడ్డకు నా తండ్రి మరి ఎగ్జామ్ ఎలా రాశాడో మీకు మాత్రమే తెలుసయ్యా. మీ మీద ఆధారపడే బిడ్డలేగా నా తండ్రి. తెలుసా తెలియకో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి తెలియదయ్యా. చిన్న బిడ్డల కదా నా తండ్రి. తెలుసా తెలియకో బిడ్డలు దారి తప్పుంటే దయతో క్షమించి నా తండ్రి. రాసిన ఎగ్జామ్ లో నా ప్రభ మంచి సీట్ వచ్చిన బిడ్డలు నా తండ్రి కృప చూపించండి అయ్యా. మీ కృప లేకుండా బిడ్డలు ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. మీ చిత్తం లేకుండా, మీ తోడు లేకుండా నా ప్రభ వారు ముందుకు వెళ్ళలేరయ్యా. దయగల దేవా బిడ్డల మీద దయించి మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమున మీరు త్రోసివేయరుగయ్యా. ఒట్టి చేతులతో మీరు పంపరు కదయ్యా. దయగల దేవ మొదట బిడ్డను సరిచేసి మీ ఎడల విశ్వాసం నమ్మకాన్ని బలపరిచిన ప్రభ మీ చిత్తంలో నా తండ్రి మంచి ర్యాంకు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ కోటేశ్వరి సిస్టర్ నా తండ్రి మరి వర్క్ త్వరగా నేర్చుకోవాలని నా తండ్రి, ఉద్యోగంలో స్థిరపడేలా నా ప్రభ బిడ్డను ఆశీర్వదించండి నా తండ్రి. ఎందువల్ల ఆ పని నా తండ్రి చేయలేకపోతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఎందువల్ల నా ప్రభ ఈ లోక జ్ఞానంతో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఆ పని మాకు రాదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే నా ప్రభ ఎంత కష్టమైన పని కూడా చేయగలుగుతాను నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోను గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. దయగల దేవా ఆ బిడ్డకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఇంకా ఏదైనా విషయంలో దారి తప్పుతుంటే సరిచేసి నా ప్రభ ఆ బిడ్డ త్వరగా పని నేర్చుకునేలా, ఉద్యోగస్తులకి నా తండ్రి అధికారులకి నా ప్రభ బిడ్డ మీద దయ కలిగించి నా తండ్రి ఉద్యోగం నుండి తొలగించకుండా నా ప్రభ స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉషా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి. మంచి జ్ఞానాన్ని నా ప్రభ మీ బలము మీ శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే నా ప్రభ మనసులో ఉన్న బాధ పైకి చెప్పుకోలేక నా తండ్రి ఎవరైతే మానసికంగా వేదనతో ఉన్నారు, సంధ్యా సిస్టర్కి నా ప్రభ రెండోసారి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. స్థిరమైన మనసు నా బిడ్డకు అనుగ్రహించండి, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ విషయంలో జారిపోతుందో గ్రహించుకొని నా తండ్రి మీ ఎడల నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి సరిచేసుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి ఆ బిడ్డ మీద దయించి నా ప్రభ గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, ఇక నాకెవరు లేరు కదా, నా బాధన పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అని ఎవరైతే నా ప్రభ ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒంటరి వాడే 1000 మంది అవుతారని చెప్పిన దేవా ఎంతో మందిని నా ప్రభ ఒంటరిగా ఉన్నవారు, మానసికంగా కృంగిపోయిన వారు నా తండ్రి ఒక్క మాట పలికి వారి జీవితాలను నిలబెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే మానసికంగా కృంగిపోయినా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో నా ప్రభ అపవాది ఆలోచనలు యేసు నామములో తీసివేసి నా తండ్రి నూతన ఆలోచన, నూతన బలము, నూతన శక్తి నా తండ్రి నూతన జీవితాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.